మీకు తెలుసా? మానవ జీవితంలో సంపద శాశ్వతం కాదు. అందం శాశ్వతం కాదు. అధికార పదవులు శాశ్వతం కావు. గౌరవం శాశ్వతం కాదు. చివరికి జీవితం కూడా శాశ్వతం కాదు. అలాంటప్పుడు మనిషికి అహంకారం, గర్వం ఎందుకండి? ఆలోచించండి. ప్రతి వ్యక్తి విజయం వెనుక మరొకరి సలహా లేదా సపోర్టు ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ వ్యక్తి తన మేధస్సుతోనే ఆ విజయాన్ని సాధించినట్లుగా గర్వపడుతూ చెప్పుకుంటాడు. ఆ విజయం దక్కకపోతే అది తన దురదృష్టం అంటూ కర్మ సిద్ధాంతం చెబుతాడు. అదండి మనిషి నైజం. రాతిని శిల్పంగా మలచి గుడికి చేర్చి దైవంగా పూజిస్తున్నాం. కానీ కొంతమంది మనుషులు జీవితాంతం గుడికి వెళ్ళినా కూడా మానవత్వం గల మనుషులుగా మారలేకపోతున్నారు.